వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్ర మరియు తెలంగాణలో నెంబర్ 1 ఆన్లైన్ క్లాసులు అందిస్తున్నటువంటి సంస్థ హర్షిత్ ఇన్స్టిట్యూట్. అందిస్తున్న కోర్సులు గ్రూప్ 1, 2, 3, 4, ఎస్ఐ, కానిస్టేబుల్, ఆర్ఆర్బి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ని సందర్శించండి. అలానే ఉచిత మెటీరియల్ కోసం మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనం ఈరోజు స్టాండర్డ్ జీకేలో పాటుగా ముఖ్యమైనటువంటి డేస్ గురించి, అంటే ఈ నెలలో జరిగినటువంటి మే నెల ఆల్రెడీ మనం కంప్లీట్ చేసుకున్నామండి. ఈ మే నెలలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి దినాలు అంటే రోజులు ఏమైతే ఉన్నాయి, మే 1 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, మే 3 ఇంపార్టెన్స్ ఏంటి, మే 7, మే 9, అదేవిధంగా మే 31. ఆల్రెడీ మే 31 నిన్నటితో మనకి అయిపోయింది. ఆల్రెడీ మనం జూన్లో ఎంటర్ అయ్యాం, జూన్ 1. మే 31 ఎంటర్ ఇంపార్టెన్స్ వచ్చేటప్పటికి మనకి పొగాకు వ్యతిరేక దినోత్సవం మనందరికీ తెలుసు, మే 31. ఎందుకంటే ఈ డేస్ గురించి ఏదో ఒక డే గురించి తప్పనిసరిగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడండి. మీరు పాత పేపర్లో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఇంపార్టెంట్ డేస్ ప్రతి నెల చూసుకోవాలండి. ఒక మే నెల కంప్లీట్ అయింది కాబట్టి ఇప్పుడు మే నెలలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి అన్నీ కాదండి, ఇంపార్టెంట్ డేస్ గురించి చూద్దాం. మే 1 మనందరికీ తెలుసు, మే 1 ఇక్కడ మనకి మే నెల గురించి చూసుకున్నాం. మే 1 చూసుకున్నట్లయితే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మనందరికీ తెలుసు, దినోత్సవం. నెక్స్ట్ అదేవిధంగా డేట్స్ వరుసగా రాసుకుంటూ వస్తాను. మే 3 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. అదేవిధంగా ప్రపంచ ఆస్తమా దినోత్సవం అని కూడా అంటాం మనం, ప్రపంచ ఆస్తమా దినోత్సవం. నెక్స్ట్ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం, పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ఇక్కడ నేను రఫ్గా రాస్తున్నాను కానీ డేట్లు ఇంపార్టెంట్ అండి మనకి. ఇక్కడ రఫ్గా రాసుకున్నప్పుడు కూడా మనకి డేట్లు ఇంపార్టెంట్. నెక్స్ట్ మే 7 ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం. మే 7 ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం, మే 7. నెక్స్ట్ అదేవిధంగా మనకి మే 2వ వారం మొదటి ఆదివారం, అంటే మే నెలలో 2వ ఆదివారం మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే మదర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సెకండ్ సండే, అది ఏ సంవత్సరం అయినా కావచ్చు, కానీ మే నెలలో వచ్చేటటువంటి సెకండ్ సండేని మనం ఏమంటామంటే మదర్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మే 8 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. 8 ఇక్కడ రెడ్ క్రాస్ దినోత్సవం. నెక్స్ట్ అదేవిధంగా మే 9 వచ్చేటప్పటికి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతి మరియు ప్రపంచ తలసేమియా దినోత్సవం. మే 9 వచ్చేటప్పటికి ప్రపంచ తలసేమియా దినోత్సవం. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జయంతి. కాబట్టి మే నెల కంప్లీట్ అయింది కాబట్టి మే నెలలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ ఏమున్నాయి, వాటి గురించి మాత్రమే మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ మే 11 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. మే 11 ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే జాతీయ సాంకేతిక దినోత్సవము. దాన్ని మనం ఏమంటే నేషనల్ టెక్నాలజీ డేగా మనం పిలవడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మే 11 గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం అంతకుముందు. ఇక్కడ మనకి పోఖ్రాన్లో జరిగినటువంటి యొక్క అణుపరీక్షల సందర్భంగా, అణుపరీక్షల కారణంగా ఆ యొక్క మే 11 ఎప్పుడు జరిగిందంటే మే 11 ఆ యొక్క పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించడం అనేది జరిగింది. దానికి గుర్తుగా మనం సక్సెస్ అవ్వడం జరిగింది వాజ్పేయి గారి టైంలో. నెక్స్ట్ దానికి గుర్తుగా మనం ఏం చేసామంటే నేషనల్ టెక్నాలజీ డేగా మే 11 సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి మే 11 అనేది జాతీయ సాంకేతిక దినోత్సవము లేదా నేషనల్ టెక్నాలజీ డేగా మనం పిలవడం జరుగుతుంది. మే 12 ఇంపార్టెన్స్ ఏంటి, అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. 12 వచ్చేటప్పటికి నర్సుల దినోత్సవం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్లో ఏదో ఒక డేట్ కంపల్సరీ అడుగుతున్నాడు ప్రతి ఎగ్జామ్లో కూడా, కాబట్టి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మే 15 అంతర్జాతీయ కుటుంబ దినోత్సవము. మే 15 వచ్చేటప్పటికి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం.
నెక్స్ట్ అదేవిధంగా మే 17th ప్రపంచ టెలికాం డే. ఇక్కడ 17th వచ్చేటప్పటికి ప్రపంచ టెలికాం దినోత్సవం. ఇవి మనకి ఇంపార్టెంట్ డేస్గా చెప్పుకుంటాం. అదేవిధంగా మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవము. అదే మనం నేషనల్ యాంటీ టెర్రరిజం డే అని కూడా అంటాం. నేషనల్ యాంటీ టెర్రరిజం డే. ఎందుకు మే 21 యొక్క ఇంపార్టెన్స్ ఏంటని చూసుకున్నట్లయితే అదే రోజున గాంధీ గారి యొక్క వర్ధంతి. మే 21 ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఆయన హత్య గావించడం అనేది జరిగింది. ఎక్కడంటే తమిళనాడులోని పెరంబదూరు ప్రదేశంలో. ఆ విషయం అంతా కూడా మనకు తెలుసు. మే 21 ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనం గుర్తుంచుకోవాలి. నేషనల్ యాంటీ టెర్రరిజం డే. రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి, మన మాజీ ప్రధాని. మే 21 మే. ఇక్కడ ఇది రాజీవ్ గాంధీ యొక్క వర్ధంతి మరియు రాజీవ్ గాంధీ గారి యొక్క వర్ధంతి మరియు ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. ఇవన్నీ కూడా మనకి ఒక్కసారి ఒక 10 minutes మనం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మొత్తం డేట్స్ అన్నీ కూడా గుర్తుంటాయండి. పెద్ద కష్టమేం కాదు. అయితే వాటికి కోడ్లు పెట్టుకుని అలా ఆ విధంగా కంటే కూడా డేట్ బై డేట్ మనం చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మే 22 అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. 22 ఇక్కడ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. బయోడైవర్సిటీ డే అని చెప్పి ఇక్కడ మనకి అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. నెక్స్ట్ అదేవిధంగా మే 24 కామన్వెల్త్ డే. కామన్వెల్త్ ఏర్పడినటువంటి డేట్ ఎప్పుడంటే 24. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే కామన్వెల్త్ డేగా దీన్ని మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మే 24 కామన్వెల్త్ దేశాలన్నీ కూడా కలిపి మొట్టమొదటిసారిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని అదే రోజున ఇది ఫామ్ అయింది కాబట్టి కామన్వెల్త్ అనేది. కాబట్టి మే 24 మనం కామన్వెల్త్ డేగా పిలవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మే 25 మే 25 థైరాయిడ్ డే. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి అంటే ప్రపంచంలో అత్యధికంగా బాధపడుతున్నటువంటి యొక్క థైరాయిడ్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో దానికి ఒక దినోత్సవంగా పెట్టుకోవడం జరిగింది. అదే మే 25 ప్రపంచ థైరాయిడ్ దినోత్సవము. మే 29 ఎవరెస్ట్ డే. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మే 31 లాస్ట్గా చూసుకున్నట్లయితే మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం. యాంటీ టొబాకో డే అని చెప్పేసి అంటాం. యాంటీ టొబాకో డే. అయితే ఈరోజు మనం జూన్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే అంతర్జాతీయ బాలల దినోత్సవం. ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే. ఈరోజు జూన్ 1 బాగా గుర్తుంచుకోవాలని చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మంత్ అంతా మనకి కరెంట్ అఫైర్స్ అంతా అయిపోయిన తర్వాత లేదా ఈ స్టాండర్డ్ జీకి అంతా కొన్ని పార్ట్లు మనం చెప్పుకున్న తర్వాత ఆ నెలలో జరిగిన సంఘటనలన్నీ కూడా మనం మళ్ళొకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూద్దామండి. ఫస్ట్ మే నెలలో జరిగిన మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ మాత్రమే నేను తీసుకున్నాను. అన్ని డేట్స్ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రమే మనం పరిగణలో తీసుకోవడం జరిగింది. ఈ ఇంపార్టెంట్ డేట్స్లో ఫస్ట్ తారీఖు మే 1 యొక్క అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మనందరికీ కూడా తెలుసు. దాని గురించి కూడా మనం ఒక క్లాస్ చేయడం అనేది జరిగింది. మన క్లాస్ చెప్పడం జరిగింది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గురించి. అది ఎక్కడ ఏర్పాటు చేసింది, మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, దానికి ఉన్నటువంటి కార్మిక చట్టాలంటే మనం ఒక క్లాస్ చెప్పడం జరిగింది. సరే, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మే 1. మే 3 ఆస్తమా డే మరియు పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. మే 3 నెక్స్ట్ మే 7 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రపంచ అథ్లెటిక్ దినోత్సవం మే 7. అదేవిధంగా మే నెలలో వచ్చేటటువంటి సెకండ్ సండే ఏదైతే ఉంటుందో ఆ సెకండ్ సండేని మదర్స్ డేగా మనం ప్రపంచ మదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మే 8 చూడండి, 1st, 3rd, 7th అండ్ సెకండ్ సండే 8th అనేది రెడ్ క్రాస్ డే. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గతంలో కూడా అడిగాడు రెడ్ క్రాస్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని చెప్పేసి అడగడం జరిగింది. మే 8th రెడ్ క్రాస్ డేగా మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మే 9 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రపంచ తలసేమియా దినోత్సవం మరియు రవీంద్రనాథ్ ఠాగూర్
రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క జన్మదినోత్సవం మే 9th. అదేవిధంగా మే 11th యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? జాతీయ సాంకేతిక దినోత్సవం, నేషనల్ టెక్నాలజికల్ డే. నేషనల్ టెక్నాలజీ డే అని చెప్పేసి అని అంటాం. మే 11th దాని ఇంపార్టెన్స్ ఏంటో కూడా చెప్పాం. ఎందుకంటే అదే రోజున పోఖ్రాన్లో అణు పరీక్షలు నిర్వహించారు కాబట్టి ఆ రోజుని మన భారతదేశం నేషనల్ టెక్నాలజీ డేగా ప్రకటించడం అనేది జరిగింది. మే 11th. ఇంకా 12th వద్దాం. మే 12th యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నర్సుల దినోత్సవము. మే 12th నర్సుల దినోత్సవం. మే 15th అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. మే 15th అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం. నెక్స్ట్ మే 17th యొక్క ఇంపార్టెన్స్ ఏంటి చూసుకున్నట్లయితే ప్రపంచ టెలికాం దినోత్సవం. ప్రపంచ టెలికాం దినోత్సవం మే 17th. ఇంకా 21st మే 21st చూసుకున్నట్లయితే ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం అని చెప్పేసి అని అంటాం. దాన్ని మనం ఏంటంటే నేషనల్ యాంటీ టెర్రరిజం డే, నేషనల్ యాంటీ టెర్రరిజం డేగా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు ఆ రోజున ఆయన హత్య గావించబడ్డం అనేది జరిగింది కాబట్టి ఆయన యొక్క వర్ధంతి సందర్భంగా మే 21st ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనం పిలవడం జరుగుతుంది. మే 21 గుర్తుంచుకోవాలి. మే 21 భారతదేశ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం. నెక్స్ట్ 22nd అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. 22nd అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం. 24th కామన్వెల్త్ డే. చాలా చాలా ఇంపార్టెంట్. మే 24th అనేది కామన్వెల్త్ డే. మే 24th కామన్వెల్త్ డే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ 25th థైరాయిడ్ డే. 25th థైరాయిడ్ డే. 29th ఎవరెస్ట్ డే. 29th ఎవరెస్ట్ డే. 31st ఆఫ్ మే అనేది పొగాకు వ్యతిరేక దినోత్సవము. పొగాకు వ్యతిరేక దినోత్సవం అని చెప్పేసి అంటాం. యాంటీ టొబాకో డే. యాంటీ టొబాకో డే అంటే పొగాకుని మనం దాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి అంటే మనం దాన్ని వాడుకోవడం అనేది అంత తగ్గించేయాలి. 0% చేసుకోవాలి. దానివల్ల జరిగేటువంటి అనర్థాలు ప్రజలందరికీ తెలియజేయడం, తద్వారా వచ్చేటువంటి క్యాన్సర్లు కానీ ఇంకోటి కానీ ఏమైతే అనర్థాలు ఉన్నాయో, నష్టాలు ఏమైతే ఉన్నాయో అది ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31st. సరే, ఈరోజు జూన్ 1 యొక్క ఇంపార్టెన్స్ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ బాలల దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. ఓకే.